అంటే ఇప్పుడు మా దగ్గరకు వచ్చే కస్టమర్స్ అంతా కూడాను 2018లో మేము స్టార్ట్ చేసినప్పుడు అందరూ కూడా మా దగ్గరికి ఇన్వెస్ట్మెంట్ తోనే వచ్చారు. 42 ఎకర్స్ మేము లాంచ్ చేసినప్పుడు మేజర్ గా దాంట్లో 95% క్లయింట్స్ అంతా కూడాను ఇన్వెస్ట్మెంట్ బేస్ తో వచ్చిన క్లయింట్స్ వీళ్ళందరూ కూడా మా దగ్గరికి. కొంతమంది ఒక 5% వచ్చేసి మేము కన్స్ట్రక్షన్ చేసుకుంటాం ఫ్యూచర్ లోనే వచ్చేవాళ్ళు. కానీ క్రమేణా ఈ రోజు ఆదిబట్లో మనం చూసుకుంటే దట్ టోటల్ గా ఏరోస్పేస్ సెక్టర్ ఒకటి డెవలప్ అవుతుంది. తర్వాత మనకి ఐటీ సెక్టర్ ఒకటి డెవలప్ అవుతుంది. రంగారెడ్డి డిస్ట్రిక్ట్ సంబంధించిన టోటల్ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ కలెక్టర్ ఆఫీస్ కూడా సో ఆదిబట్ల సరౌండింగ్స్లో వచ్చింది. లాజిస్టిక్స్ హబ్స్ వచ్చినాయి. తర్వాత అదేవిధంగా మనకి బీడీఎల్ అని, బిఎల్ అని, ఆక్టోపస్ అని, సిఆర్పిఎఫ్ అని ఇలా ఎన్నో కంపెనీలు సరౌండింగ్స్ వచ్చినాయి. మేము ఆదిబట్లకు ఎంటర్ అయినప్పుడు ఆ రోజు చాలా తక్కువ ఎంప్లాయ్మెంట్ ఉండేది. 5000 ఎంప్లాయీస్ ఉండేవాళ్ళు. కానీ ఈ రోజు చూసుకున్నప్పుడు నియర్లీ దట్ 80,000 90,000 ఎంప్లాయీస్. అవును, ఏదైతే అక్కడ మీరు బోర్డు పెట్టారో ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశారు యాక్చువల్లీ. 80,000 ఎంప్లాయీస్ వరకు ఈ రోజు మనకి హైదరాబాద్ ఇక్కడ ఆదిబట్ల సరౌండింగ్స్ లో ఉన్నారు. ఇది ఇంకా ఫ్యూచర్ మనకి వెళ్ళినప్పుడు ఇంకో 2-3 years వెళ్ళినప్పుడు ఇస్ 1,65,000 వరకు వచ్చే ఎంప్లాయ్మెంట్ సోర్స్ ఉన్నది ఈ ఏరియాలో వచ్చి. ఇక్కడ మనకి ఎస్పెషల్లీ వైబీఆర్ ఇన్ఫ్రాలో మనకు ఓపెన్ ల్యాండ్ కావాలన్నా వాళ్ళు కొనుక్కోవచ్చు, లేదా మిమ్మల్ని కట్టమన్నా మీరు కడతారు, లేదా వాళ్ళైనా ల్యాండ్ కొనుక్కున్న వాళ్ళైనా వాళ్ళు కూడా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. ఇస్ ఇట్ రైట్ సార్? యాక్చువల్గా మేము స్టార్ట్ చేసినప్పుడు ఓపెన్ ప్లాట్స్ సేల్ చేస్తూ వచ్చాము. కానీ ఇప్పుడు క్రమేణా వచ్చే ముందు గ్రాడ్యువల్గా ఏంటంటే మేము హౌస్ కట్టుకుంటున్నామని పర్సంటేజ్ పెరుగుతూ ఉన్నది, ఇన్వెస్ట్మెంట్ పర్సంటేజ్ తగ్గుతుంది. మేము హౌస్ కట్టుకుంటాను కన్స్ట్రక్షన్ చేసుకుంటామన్న పర్సంటేజ్ అంతా పెరుగుతూ ఉన్నది. ఈ ఫ్యూచర్కి వచ్చినప్పుడు ఏంటంటే మనకు టోటల్గా ఇప్పుడు కొన్ని హౌసెస్ స్టార్ట్ చేసాము. మోడల్ విల్ ఒకటి కట్టాము. ఆల్రెడీ ఇంకొక కస్టమర్ ఆల్రెడీ మేమే కట్టించినాము. కస్టమర్ కంపెనీ కన్స్ట్రక్ట్ చేసి ఇచ్చింది. సో ప్యారలల్గా ఆల్రెడీ మనకి ఆవాస నార్త్ సైడ్ చూస్తే ఒక బిల్డింగ్ ఒకటి కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. ఇంకా ఒక 4-5 అప్రూవల్ ప్రాసెస్లో నడుస్తూ ఉన్నాయి ఇప్పుడు అంతా. సో నెక్స్ట్ ఇయర్ ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతున్నారు. కానీ ఈ సందర్భంగా ఈ ఆవాస హిల్స్ కి సంబంధించి ప్రజలందరికీ మీరు ఏం చెప్పదలుచుకున్నారు? జనరల్ గా అంటే ఈ రోజు మన హైదరాబాద్ డెవలప్మెంట్స్ మనం చూసుకుంటే 400 years బ్యాక్ మనం హైదరాబాద్ ను చూసుకుంటే 3.5 square kilometers తో హైదరాబాద్ స్టార్ట్ అయింది. 400 years బ్యాక్ 3.5 square kilometers. ఓకే. సో అది క్రమేణా పెరుగుతూ వచ్చేసి 2005-06 కల్లా ఆ రోజు మనం ప్రకారం చూసుకుంటే 1500 square kilometers తో హైదరాబాద్ అనేది హుడా లిమిట్స్ తో వచ్చింది. తర్వాత ఇప్పుడు 2025 తీసుకుంటే ఇస్ ద 10,500 square kilometers వరకు ఎక్స్పాండ్ అయింది హైదరాబాద్ సిటీ. చాలా ఎక్స్పాండ్ అయిపోయింది సిటీ, అన్కంపారబుల్. అవును. ఇప్పుడు మన పాపులేషన్ తీసుకుంటే 2007-08 లో పాపులేషన్ మనం తీసుకుంటే నియర్లీ 70 lakhs పీపుల్ హైదరాబాద్ లో స్టే చేస్తున్నారు. కానీ ఈ రోజు 2025 లో మనం తీసుకుంటే 1,45,00,000 మంది ఈ రోజు హైదరాబాద్ లో స్టే చేస్తాం. సో ఎయిర్ ట్రావెల్ మనం తీసుకుంటే 2006-07 లో మన ఎయిర్ ట్రావెల్ మనం తీసుకుంటే పర్ మంత్ వచ్చేసి 15,000 పీపుల్ ఎయిర్ ట్రావెల్ చేసేవాడు. కానీ ఈ రోజు మనం తీసుకుంటే నియర్లీ 1 lakh పీపుల్ ఎయిర్ ట్రావెల్ చేస్తారు. ఎవ్రీ 2.5 minutes కి ఒక ఫ్లైట్ ల్యాండ్ అవుతా ఉంది హైదరాబాద్ లో. ఎవ్రీ 2.5 minutes కి ఒక ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతాం. సో ఇది ఈ రోజు హైదరాబాద్ సిచ్యువేషన్. ఎకానమీ ఇంక్రీజెస్ లైక్ పెరుగుతా ఉన్నది. అదే విధంగా ఈ రోజు నేషనల్ వైజ్ కానీ ఇంటర్నేషనల్ వైజ్ మనం తీసుకున్నప్పుడు హైదరాబాద్ కు టోటల్ ఇంటర్నేషనల్ రియల్ ఎస్టేట్ హబ్ గా ఇదే డెవలప్ అవుతుంది. మెయిన్ రీజన్ అంటే ఈ రోజు ట్రంప్ టవర్స్ వస్తున్నాయి. దట్ అంబానీ వాళ్ళ బిజినెస్ పాయింట్ ని హైదరాబాద్ షిఫ్ట్ చేస్తున్నారు. అలానే చాలా పెద్ద కంపెనీస్ కూడా మనకి హైదరాబాద్ కి వస్తా ఉన్నాయి వచ్చేసాను. ఫ్యూచర్ లో చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది. హైదరాబాద్ డెవలప్మెంట్స్ ఎక్కడికి వెళ్ళిపోతుందో వచ్చేసాను. సో డెఫినెట్లీగా మంచి ఉంటుంది. అదేవిధంగా మనకి ఓవరాల్ ఇవన్నీ తీసుకుంటే ఇప్పుడు అవుటర్ రింగ్ రోడ్స్ అవన్నీ తీసుకుంటే మనము దిస్ ఇస్ దట్ మనకి ఇన్నర్ రింగ్ రోడ్ అనేది ఒకటి డెవలప్ చేశారు స్టార్టింగ్ లో. దట్ ఈస్ దట్ 50 kilometers తో స్టార్ట్ అయింది ఇన్నర్ రింగ్ రోడ్ అనేది. అది కూడా వచ్చేసనే మనకి ఇన్నర్ రింగ్ రోడ్ అనేది మనకి అప్పుడు డెవలప్ అయినప్పుడు వచ్చేసి ఆర్గానిక్ రోడ్. అది ఇస్ దట్ 50 kilometers ఏదైతే డెవలప్ అయిందో దట్ ఈస్ ఆర్గానిక్ రోడ్. అది న్యాచురల్ గా ఏర్పడిన రోడ్ ఇన్నర్ రింగ్ రోడ్ 50 kilometers. తర్వాత మనకు 2007-08 లో తీసుకున్నప్పుడు అవుటర్ రింగ్ రోడ్ నియర్లీ 160 kilometers తోటే 500 feet రోడ్ వైడెన్ తోటే డెవలప్మెంట్ చేయడం జరిగింది. ఇప్పుడు అదే విధంగా 360 kilometers తోటే రీజనల్ రింగ్ రోడ్, ట్రిపుల్ ఆర్ రీజనల్ రింగ్ రోడ్. సో ఈ రోజు ఇదే డెవలప్ చేస్తా ఉన్నది గవర్నమెంట్ వచ్చేసరి. సో ప్రతిదీ కూడాను హైదరాబాద్ సరౌండింగ్స్ మనం తీసుకున్నప్పుడు ఎంతో ఎక్స్పాండ్ అవుతాం. దీనికి కారణం ఏంటంటే మెయిన్ ఒకటి ఇక్కడ వెదర్ చాలా బాగుంటుంది. సో
సో కొన్ని సిటీస్ మన కంపారిజన్ ఇప్పుడు కలకటాకి వెళ్ళామనుకోండి మెయింటెనెన్స్ సరిగా ఉండదు. అవును అవును అదే విధంగా మనం బాంబేకి వెళ్ళామనుకోండి పొల్యూషన్ ఎక్కువగా ఉంటుంది. అవును అదే ఢిల్లీ కూడా అదే ఢిల్లీ వెళ్ళామనుకోండి వింటర్లో విపరీతమైన చలి ఉంటుంది, అవును, సమ్మర్ వచ్చినప్పుడు విపరీతమైన వేడి ఉంటుంది. కాంక్రీట్ జంగిలే మొత్తం అంతా. ఇప్పుడు మన బెంగళూరు వెళ్ళక చాలా చిన్న సిటీ, అవును. హెవీ ట్రాఫిక్. అవును సో మనము చెన్నైకి వెళ్ళామనుకోండి, చెన్నైలో హ్యూమిడిటీ ఎక్కువ Humidity, ఉంటుంది, అమ్మ. హ్యూమిడిటీ చాలా ఎక్కువ ఉంటుంది. అవును సో వాటర్ ప్రాబ్లం ఉంటుంది, ఫ్లడ్స్ వచ్చినప్పుడు విపరీతం ఫ్లడ్స్ వస్తుంటాయి. ఇవేం ప్రాబ్లం లేకుండా ఇవన్నీ ఏం లేకుండా ఉన్న సిటీ ఏదంటే దిస్ హైదరాబాద్. కరెక్ట్. సో ఇంత హైదరాబాద్ ఇంత విధంగా డెవలప్మెంట్ అయ్యే దాంట్లో హైదరాబాద్లో ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా కూడా 360 డిగ్రీలు ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా కూడా అప్రిషియేషన్ ఉంటుంది. కానీ దాంట్లో పర్సంటేజ్లో వేరియేషన్ ఉంటుందేమో, అవును అవును అప్రిషియేషన్ పర్సంటేజ్లో కొంత వేరియేషన్ ఉంటుందేమో తప్ప, కరెక్ట్ సో అప్రిషియేషన్ పరంగా ఎవ్రీథింగ్ ఇస్ దట్ ఉంటుంది. కరెక్ట్. అదే విధంగా ఇప్పుడు కస్టమర్స్ కూడా చూసుకోవాల్సింది ముఖ్యంగా ఏంటంటే దట్ అన్ని టైటిల్స్ ఇప్పుడు మన వెళ్ళినప్పుడు ల్యాండ్ వాళ్ళ పేరుతో కంపెనీ పేరుతో ఉందా, మనం పేమెంట్ ఇచ్చే వాళ్ళ కంపెనీ ఎవరికైతే ల్యాండ్ ఓనర్కి ఇస్తున్నామో వీళ్ళ దగ్గర అన్ని అప్రూవల్స్ ఉన్నాయా, అదేవిధంగా అన్ని డెవలప్మెంట్స్ వీళ్ళు చేస్తున్నారా, సో ప్రైస్ మనకి ఏదైనా మీడియేటర్స్ అని మధ్యలో మీడియేటర్స్ ఏమైనా ఉన్నారా, సో మన కాంపిటేటివ్ ప్రైస్ దొరుకుతుందా, ఇవన్నీ చూసుకున్నప్పుడు ఇన్వెస్ట్ చేసినప్పుడు డెఫినెట్లీ హైదరాబాద్ ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా కూడా కరెక్ట్. సో అప్రిషియేషన్ అది ఉంటుంది, పర్సంటేజ్లో వేరియేషన్ ఉంటుంది. ఇది హెచ్ఎండి కిందకే వస్తుందా? దిస్ హెచ్ఎండే కిందకి వస్తుంది, ఆదిపట్నం మున్సిపాలిటీ కిందకి వస్తున్నది, తర్వాత రేరాపూర్ ఉంటుంది మన దగ్గర. సో ఎంటైర్ ల్యాండ్ కంపెనీ పేరుతో ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఉంటుంది. మనం ఒక 7 to 10 years కంపెనీ విల్ బి మెయింటైన్ చేస్తున్నది, లేఅవుట్స్ వచ్చేసి పెయిడ్ మెటీరియల్స్ మెయింటైన్ చేస్తున్నది. కస్టమర్కి 100% సెక్యూరిటీ అనేది మన దగ్గర ఉంటుంది. టోటల్ ఇప్పుడు మీ చుట్టుపక్కల ఎక్కడ వరకు అయితే మీ ల్యాండ్ ఉందో అక్కడ నుంచి మొత్తం అంతా ఫెన్సింగ్ అంతా చేస్తుందా సార్? సార్ ఎంటైర్ ల్యాండ్ కూడా కాంపౌండ్ వాళ్ళు ఇస్తున్నాం. అదండి. ఇప్పుడు మనం 42 acres డెవలప్ చేసాం. ఎంటైర్ ల్యాండ్ ఫస్ట్ మేము చేసేది ఎంటైర్ ల్యాండ్ కాంపౌండ్ వాల్ రిజిస్ట్రేషన్ అయిపోగానే ఓకే. ఫస్ట్ ఎంటైర్ ల్యాండ్ కాంపౌండ్ వాల్ కడతాం, తర్వాత అప్రూవల్స్ డెవలప్మెంట్స్ సేల్స్ అనేది నెక్స్ట్ స్టెప్ లో స్టార్ట్ అవుతాయి. దట్స్ అమేజింగ్ సార్. కానీ ఒకటి ఏంటంటే ఇక్కడ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అందరికీ కూడా అందుబాటులో ఉన్న ప్రైస్ అనేది నేను విన్నాను. బట్ మన వాళ్ళు యాక్చువల్లీ ప్రైస్ ముందు చెప్దాం అనుకున్నా అండి, వాళ్ళు డిస్పోజ్ చేయొద్దు అంటున్నారు. సో డీటెయిల్స్ కింద ఇస్తాం కాబట్టి డెఫినెట్ గా మీరే కాల్ చేసి ఒకసారి సైట్ విజిట్ చేసుకుని అప్పుడు వీరితోటి మాట్లాడితే ద బెటర్ గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. సార్ రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ అండి. థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ.